అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోషి ఇన్నోవేషన్స్. సో ఇప్పుడు మనం కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ టూర్లో భాగంగా సివిల్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నామండి. సివిల్ డిపార్ట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా ఇక్కడ హెచ్ఓడి సార్ విజయ్ కుమార్ సార్ అయితే మనతో ఉన్నారు. సో సార్ని అడిగి ఈ కంప్లీట్ సివిల్ డిపార్ట్మెంట్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ చెప్పండి సార్ సివిల్ డిపార్ట్మెంట్. అందరికీ నమస్కారం అండి. నేను మిరియాల విజయ్ కుమార్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి, కేజీరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మా ఈ విభాగంలో మెయిన్గా మా ముఖ్య ఉద్దేశము అత్యున్నతమైన బోధన, అదేవిధంగా ఇండస్ట్రీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, అదేవిధంగా కొత్త ఆవిష్కరణలు చేయించడం మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఇక్కడ దానికోసం మేము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటాము. సో అందులో భాగంగా విద్యార్థులని ఇండస్ట్రీకి తీసుకెళ్ళి అక్కడ ఇండస్ట్రీతో కనెక్ట్ చేస్తుంటాము. ఇండస్ట్రీకి సంబంధించి మనకు కొత్త టెక్నాలజీస్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ సాఫ్ట్వేర్స్ కూడా సివిల్ ఇంజనీరింగ్లో మనము ఇక్కడ సేమ్ కరికులంతో పాటుగా టీచ్ చేస్తుంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ గ్రీన్ కన్స్ట్రక్షన్ క్లబ్ ఉంది. సో మెయిన్గా ఒక దేశం డెవలప్ అయింది అంటే మనం చూసేది మౌలిక సదుపాయాలు. ఆ మౌలిక సదుపాయాలు అనేది బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్ అవన్నీ కూడా. సో అలాంటప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ అనే వ్యక్తి చేసే పనుల మీదనే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. సో అదే విధంగా మా యొక్క విద్యార్థులని మేము దానికి అనుగుణంగా తీర్చిదిద్దడం మా యొక్క ముఖ్య ఉద్దేశము. సో బయట ఇండస్ట్రీ తగ్గట్టుగా సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ట్రైన్ చేసి సెట్ చేస్తారు. సో ఇప్పుడు ప్లేస్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది సార్? ఉంటుంది సార్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో దాంతో పాటుగా వాళ్ళకి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మేము వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి కూడా మేము ప్రోత్సహిస్తాం స్టూడెంట్స్ని, వాళ్ళని గేట్స్ రాయడానికి. అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ లేకపోతే వేరే అదర్ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇప్పుడు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అదే వారికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయడం. ఇక్కడ తెలంగాణలోనేమో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయడం. సో సిటీ డెవలప్ చేయడం అంటే ఉండేదే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, అదే విధంగా రోడ్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, అదే విధంగా బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో మనం వాటర్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలన్నా కూడా మనకు వాటర్ సంబంధించి వాటర్ బ్రిడ్జెస్, రిజర్వాయర్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. సో మన ప్రతి దానికి కూడా అంటే ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి దానితో కూడా కనెక్ట్ అయి ఉండేది సివిల్ ఇంజనీర్. సో ఈ సివిల్ ఇంజనీర్కి ఎక్కడికి పోయినా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ పేరెంట్స్కి కొద్దిగా అవగాహన లోపం వల్ల తెలియక వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్రాంచ్ పైన దృష్టి పెట్టండి, సో విద్యార్థులను ప్రోత్సహించండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఒకసారి షో చేస్తారు, చూద్దాం సార్? చూద్దాం. సో ఈ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాబ్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ఇప్పుడు మనం సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్యాడ్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సార్ చెప్పండి సార్ ఈ క్యాడ్ ల్యాబ్ గురించి. సార్ ఇక్కడ మనకు సివిల్ ఇంజనీరింగ్లో స్పెషల్గా స్టూడెంట్స్కి ఆటో క్యాడ్ మీద ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా మనకి కరెంట్ ట్రెండ్స్ రిక్వైర్మెంట్, సో రివెట్ సాఫ్ట్వేర్ కానీ, బిమ్ కానీ, అదేవిధంగా మనకు కావాల్సిన స్టార్ట్ ప్రో కానీ, సో టెక్లా సాఫ్ట్వేర్స్ కానీ, సో ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్స్ ఏమేమైతే టెక్నాలజీస్ రిక్వైర్డ్ ఉందో సాఫ్ట్వేర్స్ పరంగా అవన్నీ కూడా ఇందులో ట్రైన్ చేస్తాం. ఓకే. సో దీంట్లో స్పెషల్గా ఏంటంటే సార్ మా దగ్గర సర్టిఫికేషన్ కోర్సెస్ అని కండక్ట్ చేస్తాము. ఇండస్ట్రీ నుంచి ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడ టీచ్ చేస్తారు, అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ క్యాడ్ ల్యాబ్ ఈ ఇయర్ వాళ్ళకి సంబంధించింది సార్? సార్ ఇయర్ వైజ్గా ఉంటుంది. యాక్చువల్గా సెకండ్ ఇయర్లో క్యాడ్ ల్యాబ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంతా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా హ్యుమానిటీ సైన్సెస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. సెకండ్ ఇయర్ సివిల్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో వాళ్ళకి బేసిక్గా ఆటోక్యాడ్ నేర్పిస్తారు. ఆటోక్యాడ్ 2D అండ్ 3D వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి స్టార్ట్ ప్రో అండ్ నెక్స్ట్ రివెట్, అలాగే మేము స్పెషల్ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్ ట్రై చేస్తాము. సో దాంట్లో భాగంగా వాళ్ళకి బిమ్ మీద, బిమ్ అనేది ఏంటంటే సార్ మనము ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ వచ్చేసి బిమ్. సో బిమ్ అనేది నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు అది. సో బిమ్లో అనేక రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి సార్. సో దాన్ని యూజ్ చేసి మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ తీసుకుంటే ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఫ్యూచర్లో ఆ వర్క్ అనేది ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుంది, ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, దాన్ని మనం ఎక్కడ కవర్ చేసుకోవాలి. సో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అది కవర్ చేస్తుంది. అంటే రినోవేషన్ కూడా మొత్తం అన్ని కూడా చేసుకోవచ్చు. ఓల్డ్ బిల్డింగ్ మొత్తం చేసుకోవచ్చు. సో దాన్ని రినోవేషన్ కూడా దాంట్లో మనం చేసుకోవచ్చు. సో ఇది అనేది బాగా యూజ్ అవుతుంది. సో మనం చూసారు కదండి క్యాడ్ ల్యాబ్ గురించి. మనం ఫర్దర్ నెక్స్ట్ ల్యాబ్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం
సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిజిటల్ సర్వేయింగ్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా మనతో ఒకటి సార్ ఉన్నారు, సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సో ఇది లెవెలింగ్ ఎక్విప్మెంట్ అండి. సార్ యాక్చువల్గా ఈ సర్వేయింగ్ ల్యాబ్ ఏంటంటే మేజర్గా మీరు అవుట్ సైడ్లో వెళ్తున్నప్పుడు రోడ్ల మీద మామూలుగా సర్వేస్ అవుతుంటాయి. మీరు చూస్తుండొచ్చు కొంతమంది మెషిన్స్ పట్టుకొని నిలబడుతుంటారు. అంటే చాలా మంది మామూలుగా దోస్ హు ఆర్ ఇలిటరేట్స్ ఆల్సో దే కెన్ నో అబౌట్ దిస్. దే విల్ వాచింగ్ ఇన్ అవుట్ సైడ్. అంటే వాళ్ళు బయట చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆటోమేటిక్గా. సివిల్ ఇంజనీరింగ్ అంటే అందరూ కూడా ఈ మిషన్స్ గురించి ఫీల్ అవుతారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా ఆ మెజర్మెంట్స్ అంటే కొలతలు, ఇప్పుడు మనకి ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత హైట్ ఉంది, వాటన్నిటి గురించి కూడా మనం ఇక్కడనే తెలుసుకుంటాం. సో ఒక బిల్డింగ్ హైట్ ఎంత ఉంది అన్ని కూడా. సో అదే విధంగా ఒక రోడ్డుకి సర్వే చేయాలన్నప్పుడు ఆ రోడ్ లెంత్ కానీ విడ్త్ కానీ ఆ రోడ్ లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ ఇవన్నీ కూడా విత్ యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయండి. సో మిషన్స్ యూజ్ చేసి మనం చేస్తుంటాం. సో అందులో ఒక పార్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఓల్డెన్ డేస్ లో మీరు అది చూస్తే చైన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇప్పటికి కూడా మనం పొలాల్లోకి వెళ్తే చైన్లను యూజ్ చేసి మెజర్ చేస్తారు. సో అప్డేటెడ్ టెక్నాలజీ చైన్స్ టేప్స్ కాకుండా సో ఇంకా మనం ఏంటంటే కమింగ్ టు న్యూ టెక్నాలజీకి వచ్చినప్పుడు ఈ ఆటో లెవెల్స్, ఈ డంపీ లెవెల్స్, ఈ స్టావ్స్ యూజ్ చేస్తాం. దీని తర్వాత అప్గ్రేడేషన్ ఏంటంటే మనకి థియోడ్ లైట్స్ వచ్చినాయి. ఈ థియోడ్ లైట్స్ యూజ్ చేసి యాంగిల్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తాం. సో దాని తర్వాత ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి మనకి టోటల్ స్టేషన్, DGPS. ఇప్పుడు మీరు చూసినట్లయితే సో దీన్ని మనం యూజ్ చేసి ఏంటంటే జనరల్గా నాట్ ఓన్లీ బిల్డింగ్ హైట్స్, సో మనకు కావాల్సిన డిస్టెన్సెస్ ఎక్కడ కావాలో అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే అంటే స్ట్రక్చర్స్ అంటే బిల్డింగ్స్ ఒకటే రావు కదా. సో బ్రిడ్జెస్ కావచ్చు, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్ వర్క్స్ కావచ్చు, ఏదైనా సరే మనకు కావాల్సిన పాయింట్ లెంత్ ఎంత ఉంది, హైట్ ఎంత వచ్చి, యాంగిల్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ యూజ్ చేసుకొని తీసుకుంటాం. చూసారు కదండి. సో ఇంతకు ముందు మనం ఏంటంటే ఒక బిల్డింగ్ హైట్ కానీ సో ఆ బిల్డింగ్ ఏ యాంగిల్లో ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఎక్విప్మెంట్స్ అయితే మనం యూజ్ చేసేవాళ్ళం, ఇది అది. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే సో ఇదొక్క ఎక్విప్మెంట్ అండి. సో ఇదొక్క ఎక్విప్మెంట్ మనం యూజ్ చేసి సో బిల్డింగ్ హైట్ కానీ లెంత్ కానీ సో యాంగిల్ ఇవన్నీ మెజర్మెంట్ అయితే చేయొచ్చు. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనమాట మనం. సో ఓకేనండి. దీనికంటే అడ్వాన్స్ DGPS యూజ్ చేస్తాం మనం. దీనికన్నా అడ్వాన్స్గా DGPS యూజ్ చేస్తాము. DGPS ఇప్పుడు బయట వర్క్ చేస్తున్నారు. సో అది ఇక్కడ మనకి ల్యాబ్లో లేదు, బయట ఉంది. బయట ఉంది. సో యాక్చువల్గా సార్ మనం ఇప్పుడు ఇక్కడికి కాలేజ్కి కానీ ఎక్కడికైనా మనకు తెలియని ప్లేస్కి వెళ్ళాలంటే గూగుల్లో మ్యాప్లో మనం ఫైండ్ అవుట్ చేసి వెళ్తాం లొకేషన్ ఎంత. సో ఫార్మల్గా ఏంటంటే అందరికి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకళ్ళకి గుర్తొస్తాడు ఏంటంటే గూగుల్ యాప్లో ఉంది అనేసి. కానీ ఆ లొకేషన్ సో అండ్ సో డిస్టెన్స్ అనేది ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక సివిల్ ఇంజనీర్ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి సో మెయిన్ గా మీరు ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో మ్యాపింగ్ ఇదంతా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ చేశాడు, ఇదంతా ఆయన చేశారని మనం అనుకుంటాం కానీ సో దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఒక సివిల్ ఇంజనీరే చేయగలుగుతాడండి. ఎందుకంటే అది ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే అది డెవలపింగ్ అయితే వెళ్తుంది. అంతే కదా. సో దీనికోసం ఏంటంటే మనం యాక్చువల్గా సివిల్ ఇంజనీర్కి మనకు ఓల్డెన్ డేస్లో సిలబస్ ఉంది మనం చదువుకుంటున్నాం. దానికి మనం ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్స్ని అడాప్ట్ చేసుకుంటాం. లైక్ AI టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. సో ఎస్పెషల్లీ ఏంటంటే మా కాలేజ్లో ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. మనకేంటంటే ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అని ఉంటాయి, ఇక్కడ ఓపెన్ ఎలెక్టివ్స్ అని ఉంటాయి. సో వీటిలలో మనకు డిఫరెంట్ ట్రెండ్స్ మనకు సంబంధించినవి కరికులమ్స్లో సబ్జెక్ట్స్ డిజైన్ చేసినాము. సో ఆ సబ్జెక్ట్ స్టూడెంట్స్ చదువుకుని నేర్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఇండస్ట్రీకి యూస్ఫుల్ అయ్యే విధంగా రెడీగా స్టూడెంట్స్ని రెడీ చేసి పంపిస్తాం. సో విన్నారు కదండి. సో మనం ఫర్దర్ నెక్స్ట్ ల్యాబ్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాంక్రీట్ అండ్ సాయిల్ మిషన్కి సంబంధించిన ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్ గురించి కంప్లీట్గా సార్ని అడిగి డీటెయిలింగ్ అయితే తెలుసుకుందాం. అన్ని ల్యాబ్ సార్ చెప్పండి సార్, ఈ ల్యాబ్ గురించి సాయిల్ కానీ తర్వాత కాంక్రీట్ గురించి కానీ ఈ ల్యాబ్ని ఎలా యూజ్ చేస్తారు, ఎలా టెస్ట్ చేస్తారు? యాక్చువల్గా మనము అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లో అయితే ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ కట్టాలి అంటే సో మెయిన్గా మీ దగ్గర ల్యాండ్ ఉంది. సో మనం ఇంత ముందుకు చూసిన ల్యాబ్ సర్వేయింగ్ ల్యాబ్. సో ఆ ల్యాండ్ ఎంత ఉందని మెజర్ చేస్తాం. సో తర్వాత మెయిన్ ఏంటంటే మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎన్ని ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేయాలనేది సాయిల్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే సాయిల్కి ఎంత స్ట్రెంత్ ఉంది అనేసి. సో అలాంటివి మనము ఇక్కడ సాయిల్ ల్యాబ్లో చెక్ చేస్తాం. సో అదే విధంగా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏ మెటీరియల్ చూస్తారు సార్ జనరల్గా? మనకి మామూలుగా ఒక బిల్డింగ్ కట్టాలంటే జనరల్గా మనకు ఒక సిమెంట్ యూజ్ అవుతుంది, తర్వాత చిన్న చిన్న రాడ్స్ లైక్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో జనరల్గా మనం ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే సిమెంట్ యూజ్ చేస్తాం. అవును. సో ఆ సిమెంట్ మీద టెస్టింగ్ మొత్తం కూడా ఇక్కడ చేస్తాము. సో దాని మీద టెస్టింగ్ ఎంత స్ట్రెంత్ ఉంది ఏంటి అన్ని విషయాలు కూడా. అదే విధంగా మనం మీరు అన్నట్టుగా రాడ్స్ అంటారు కదా, మన టెక్నికల్ లాంగ్వేజ్ లో దాన్ని మేము ఏమంటామంటే స్టీల్ రాడ్స్ అంటాం. సో ఆ స్టీల్ యూజ్ చేసేసి నెక్స్ట్ ల్యాబ్ లో మనం చెప్తాను అది అక్కడ టెస్ట్ చేస్తాం అనేసి. సో అదే విధంగా
మనకి దాంతో పాటుగా అగ్రిగేట్ అంటాం, కంకర మీరు బయట అవును సార్. సో దాని కూడా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని స్ట్రెంత్ కూడా ఎంత ఉందనేది చెక్ చేస్తాం. మనం మెయిన్ గా హైవేస్కి వెళ్ళినప్పుడు హైవేస్ మీద తార్ రోడ్ మీరు చూస్తే సో వాటి మీద ఇప్పుడు జనరల్ గా మీరు ఇవన్నీ చూస్తే ఈ మిషన్స్ అన్ని కూడా మాస్టర్ స్టెబిలిటీ ఆపరేటర్స్. సో ఈ మిషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బిట్టు మన ఎక్స్ట్రాక్టర్ అంటాం, అంటే మనం తార్ తెచ్చి దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం చెక్ చేయడానికి. సో అదే విధంగా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ హైవే ఇంజనీరింగ్ సార్. సో ఇక్కడ మనం ఏంటంటే తార్ అనేది ఇప్పుడు మామూలుగా బాగా హీట్ అయింది అనుకోండి, లిక్విడ్ రూపంలోకి వెళ్ళిపోతుంది కదా. సో ఏ పాయింట్ దగ్గర లిక్విడ్కి వెళ్తుంది, ఎక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, సో అవన్నీ కూడా ఇందులో చెక్ చేస్తాం మనం జనరల్ గా. సో ఇవన్నీ కూడా దీని మీద పెనెట్రేషన్, సో ఎట్లా పెనెట్రేట్ అవుతుంది అనే ఆ విషయాలు కూడా అన్ని కూడా చెక్ చేస్తాము. సో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా రిలేటెడ్ టు హైవే ఇంజనీరింగ్, అంటే రోడ్స్ కి యూజ్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇదే విధంగా మరి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా జియో టెక్నికల్ అంటాము. యాక్చువల్గా ఏంటంటే రిలేటెడ్ టు మనకి సాయిల్ సంబంధించిన ఇవన్నీ కూడా మెషిన్స్. సో వెయిట్ కూడా మనం చెక్ చేయొచ్చు, వెయిట్ ఎంత ఉంది. అవును, వెయిట్ ఎంత ఉంది, ఇప్పుడు అది కూడా వెయిట్ మెషిన్ అక్కడ చెక్ చేస్తాము. సో అదే విధంగా సార్ ఇక్కడ ఏంటంటే సాయిల్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెంట్ మనకి ఏంటంటే టెక్నికల్ టర్మ్స్ లో లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్ అని చాలా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా అంటే మనకి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మా టెక్నికల్ మేము చేస్తాము. సో సాయిల్ సంబంధించి డిఫరెంట్ టెస్ట్లు చేస్తాం సార్. ఇక్కడ పర్మియబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. సో సాయిల్లో వాటర్ అనేది ఎలా పర్కులేట్ అవుతుంది కిందికి. మనం వర్షం పడ్డప్పుడు వాటర్ అక్కడ భూమి మీద ఉండవు కదా, కిందికి వెళ్తున్నాయంటే వాటర్ వెళ్తున్నాయంటే సాయిల్ వీక్ అవ్వచ్చు కదా, మరి అవ్వచ్చు కదా. సో మీరు కట్టే ప్లేస్ లో సాయిల్ వీక్ అవ్వచ్చు. సో మరి అలాంటిది దానికి మనం పాసిబిలిటీ ఎట్లా ఉంది, అక్కడికి వాటర్ వెళ్తున్నాయి, ఎంత దూరం, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం కదా, దానికి ఎంత కెపాసిటీ ఉంది. సో అది ఇక్కడ చెక్ చేస్తాం. సో అదే విధంగా ఇక్కడ వచ్చేసి కాంక్రీట్ సార్. మెయిన్ గా మనం ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ సిమెంట్. అవును. సో సిమెంట్ అనేది మనం ఏం చేస్తామంటే ఆ క్యూబ్ తయారు చేసి, ఇక్కడ సిమెంట్ కి మనం డిఫరెంట్ మెజర్మెంట్స్ లో క్యూబ్స్ ఉంటాయి. అదే విధంగా సిలిండర్స్ క్యూబ్స్ చేస్తాము, సిలిండర్స్ మౌల్డ్ చేస్తాము. సో వాటిని ఇక్కడ యూజ్ చేసి వాటి యొక్క స్ట్రెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెషిన్స్ యూజ్ చేస్తాం. సిటిఎం అంటాం, కాంప్రెషన్ టెస్టింగ్ మిషన్ అంటాం. సో అదే విధంగా ఇవేంటంటే సార్ సిబిఆర్ ఆపరేటర్స్ అంటాము. దీన్ని చేయలేం కదా సార్, దాని స్ట్రెంత్ కూడా పెంచాలి కదా. సో స్ట్రెంత్ పెంచాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా మనము యూజింగ్ ల్యాబొరేటరీతో అంటే మనం చెక్ చేయాలి. మనకు ఓవెన్, సో సాయిల్ డ్రై కావాలంటే ఇప్పుడు మనం ఒక సాయిల్ శాంపిల్ తెచ్చుకుంటాం. సో దాన్ని డ్రై చేయాలి అంటే ఎండబెట్టాలి జనరల్ గా. సో అక్కడ రోడ్ వేయచ్చా లేదా అనేది మనము రోడ్ వేయాలంటే దాన్ని అంటే మామూలుగా మనకు కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ నుంచే రోడ్ వేయాలి. అప్పుడు ఏం చేయాలి, సాయిల్ స్ట్రెంత్ చేయాలి. సో సాయిల్ స్ట్రెంత్ చేయాలంటే ఎలా చేయాలి, ఫస్ట్ మనకు దాని యొక్క వీక్నెస్ ఏంటో తెలియాలి కదా. సో ఆ వీక్నెస్ తెలుసుకున్న తర్వాత ఈ మిషన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సాయిల్ స్ట్రెంత్ అనేది చేసేస్తాం. అది ఇక్కడ ఏంటంటే మనకి డక్టిలిటీ అంటే సాగు, మనం జనరల్ గా ఏమంటామంటే ఒక రబ్బర్ని సాగు ఉంచుతారు కదా. సో అట్లా మనకి రోడ్డు కూడా తార్ ఉంది కదా, అది ఎంత ఎలాంగేషన్ ఉంది, దాని ప్రాపర్టీ ఏంటి చెక్ చేసుకుంటాం. ప్రాపర్టీ ఏముంది, ఎలా ఉంది చెక్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మెయిన్ గా మన టైర్స్ కి కంకర ఉంటుంది కదా, చిన్న చిన్న కంకర ఉంటుంది, తార్ రోడ్ మీద చూసుంటారు. సో వాటి మధ్యలో రాపిడ్ అవుతుంది. సో మరి రాపిడ్ అయిన తర్వాత అరిగిపోవాలి కదా. సో మరి అది ఎన్ని రోజులు ఉంటుంది, సో ఎన్ని డేస్ తర్వాత అది రిప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా మనం ఇందులో చెక్ చేస్తాం. అబ్రేషన్ టెస్ట్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి అట్రేషన్ టెస్ట్ అంటాము. సో వీటిని యూజ్ చేసి చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే సార్ కాంక్రీట్ క్యూబ్స్ మీద కూడా మనం టెస్ట్ ఇక్కడ పర్ఫామ్ చేస్తాము. అదే విధంగా ఇది సార్ స్పెషల్ గా మా స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చే ఐడియాస్తో వాళ్ళు ఏంటంటే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో సో కొన్ని ప్రాజెక్ట్స్కి అప్లై చేశారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి రీసెంట్గా కూడా సార్ ఐఐటి మద్రాస్లో మా స్టూడెంట్స్ చేసిన 2 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యి 50,000 గ్రాంట్స్కి. సో ఫ్రమ్ ఐఐటి మద్రాస్ టాప్ 50లో మేము ఉన్నాం దాంట్లో, ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్. సో యాక్చువల్గా అక్కడ నుంచి వాళ్ళకు 50,000 ఫండ్ ఇస్తారు మనం చేసే ప్రాజెక్ట్స్కి. సో మనం ప్రాజెక్ట్ చేసిన దాంతో పాటుగా మనం ఏంటంటే మెషిన్స్ కూడా తీసుకున్నాం, దాంతో పాటు వాళ్ళకి యూజ్ అయ్యేది. సో మనం చూసారు కదండి సాయిల్ అండ్ కాంక్రీట్ సంబంధించిన ల్యాబొరేటరీ ఇది. సో మనం నెక్స్ట్ ఫర్దర్ ల్యాబ్కి అయితే వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు మనం సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్ గురించి ఒకసారి సార్ని అడిగి డీటెయిలింగ్ అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. యాక్చువల్గా మీరు చెప్పారు కదా, వన్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ యూజ్ అంటే ఒక మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాము బిల్డింగ్ కట్టడానికి, సిమెంట్ అన్నారు, ఇంకొకటి రాడ్స్ అన్నారు. సో రాడ్స్ అనేది ఏంటంటే మన లాంగ్వేజ్ లో ఏంటి, సివిల్ టెక్నికల్ లాంగ్వేజ్ లో స్టీల్ అని అంటాం. సో ఆ స్టీల్ కి సంబంధించి దాని యొక్క స్ట్రెంత్ చెక్ చేయడానికి మనం ఈ ల్యాబ్ ని యూజ్ చేస్తాం మెయిన్ గా. సో దీంట్లో ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ కూడా మనం స్టీల్ మీదనే యూజ్ చేస్తాం.
ఓకే. సో జనరల్గా మీరు ఇక్కడ యూటీఎం యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అంటుంది. సో మనం జనరల్గా అదే విధంగా ఈ ప్రతి మిషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇదేమో స్ప్రింగ్ టెస్ట్ అంటాము, సో ఇదేమో ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్ అంటాము. ఓకే, ఇలా డిఫరెంట్ టెస్ట్లు వాటి మీద కండక్ట్ చేసి దాని మెయిన్గా మన మోటో ఏంటంటే దాని యొక్క స్ట్రెంగ్త్, సో ఎక్కడెక్కడ దాని ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, సో అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ల్యాబ్. సో మీరు విజువల్ పరంగా అయితే ఒకసారి చూడండి ఈ ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్. సో చూసిన తర్వాత మనం ఫర్దర్ నెక్స్ట్ ల్యాబ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్లూయిడ్ మిషన్కి సంబంధించిన ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్ ఈ ల్యాబ్ గురించి. సార్ యాక్చువల్గా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం కదా బిల్డింగ్ లోపలికి వెళ్ళిపో. సార్ చెప్పండి సార్ ఈ ల్యాబ్ గురించి. సార్ జనరల్గా మీకు తెలుసు మన ఇండియాకి భారతదేశానికి వ్యవసాయం అనేది వెన్నుముక లాంటిది. అవునవును సార్, వ్యవసాయం. సో వ్యవసాయానికి మనకు కావాల్సింది ఏంటంటే వాటర్. అవును, వాటర్. సో మరి వాటర్ మనం ఎలా వర్షం పడ్డప్పుడే యూజ్ చేస్తే మరి మిగతా అప్పుడు మనం పంటలు వేయలేము. సో దానికోసం మనం ఏం చేయాలి, రిజర్వాయర్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, వాటర్ని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. అవును. సో మరి వాటర్ని స్టోరేజ్ చేసి పెట్టాలి అంటే జనరల్గా మీకు తెలుసు ఒక వాటర్ పైప్లో నుంచి వచ్చే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి వాటర్ని స్టోరేజ్ చేసి మనము కాలువల ద్వారా చేయాలి అంటే దాని యొక్క ప్రెషర్ ఎంత ఉంది, ఎంత లోడ్ పడుతుంది, ఇవన్నీ కూడా మనకు కావాలి కదా. దానికి సంబంధించి మొత్తం కూడా ఈ ల్యాబ్లో మనం నేర్చుకుంటాం. దీన్ని మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్ అంటాం. సో వాటర్ మీదనే మనం ఇవన్నీ కూడా టెస్టింగ్స్ చేస్తాం. సో జనరల్గా మీకు ఒక డ్యామ్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ వాటర్ ప్రెషర్ని క్రియేట్ చేసి, సో ఒకవేళ ఒక్కొక్కసారి డ్యామ్స్ బ్రేక్ అయ్యి కొంతమంది చనిపోతుంటారు. సో అలా కాకుండా సేఫ్టీ మెజర్స్కి ఎంత లోడ్ తీసుకుంటుంది వాటర్ ప్రెషర్ అనేది, సో వాటర్ ప్రెషర్ అనేది ఎంత హై వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి సార్, మనము జనరల్గా ఇప్పుడు యూజ్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ కూడా వాటర్ని మనము వాటర్ బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తాం. సో దాన్నే మనం హైడ్రాలిక్స్ అంటాము, హైడ్రాలిక్ టర్బైన్స్ అంటాం. సో హైడ్రాలిక్ టర్బైన్స్లో అక్కడికి వెళ్ళి మనం చూడలేము, అంటే ఆ ప్రాక్టికల్ అనేది మనం ఇక్కడ చేస్తాం. ఎలా మనం చేస్తున్నాము, వాని పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మనం జనరల్గా కెప్లాన్ టర్బైన్, పెల్టాన్ టర్బైన్, అదేవిధంగా ఫ్రాన్సిస్ టర్బైన్ అని 3 యూజెస్ చేస్తాము. సో ఈ టర్బైన్స్ ఎట్లా పనిచేస్తాయి, సో ఏం లేదు సార్, మామూలుగా ఏంటంటే ఒక దగ్గర మనకు వాటర్ అనేది ఫ్లో అనేది హై ఉంటుంది, లో ఉంటుంది, చాలా స్పీడ్ గా వస్తుంది. సో దట్ డిపెండ్స్ అపాన్ దట్ మనం డిఫరెంట్ ఆఫ్ మిషన్స్ యూజ్ చేస్తాము. ఆ మిషన్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది దీంట్లో ఉంటుంది. స్టూడెంట్స్ కి అందరికీ కూడా అదే విధంగా మనం పైప్ లో వాటర్ వెళ్తుంటే అక్కడక్కడ సడన్ గా పేలిపోతాయి, బస్ట్ అవుతుంది. సో ఎందుకు బస్ట్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది. సో జనరల్ గా సార్ మీకు తెలుసు కదా, ఇప్పుడు వాటర్ అనేది మీరు ఒక గ్లాస్ లో వాటర్ తాగుతూనే ఒక 2 ml వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. మరి కొన్ని మిలియన్ థౌజండ్స్ ఆఫ్ వాటర్ అనేది మనం భూమి మీద వెళ్తుంది, రిజర్వాయర్స్ లో ఉంది. సో ఎంత వాటర్ లాస్ అవుతున్నా కూడా మనకు క్యాలిక్యులేషన్ కావాలి కదా. సో ఎందుకు ఈ క్యాలిక్యులేషన్ అంటే మనకు ఉన్న పంటలకు ఎంత వాటర్ సప్లై చేయాలని కూడా తెలియాలి. సో ఎంత వాటర్ వెళ్తుందో కూడా తెలియాలి. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ ల్యాబ్ లో నేర్చుకుంటాం స్టూడెంట్స్. ఈ ల్యాబ్ లో స్టూడెంట్స్ అనేది వాటర్ మీద ఇప్పుడు మనకు ఒక ల్యాబ్ లోనేమో సిమెంట్ మీద నేర్చుకుంటాం, ఒక ల్యాబ్ లోనేమో స్టీల్ రాడ్స్ మీద నేర్చుకుంటాం, ఒక ల్యాబ్ లోనేమో సాయిల్ మీద నేర్చుకుంటాం, ఒక ల్యాబ్ లోనేమో సాయిల్ అంటే మనం మామూలుగా ఎలా లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, మెజర్మెంట్స్ గురించి నేర్చుకుంటాం. ఇవన్నీ కాకుండా ఇంకొక ల్యాబ్ లోకి వచ్చేసరికి ఏంటంటే కరెంట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, కరెంట్ టెక్నాలజీకి మనం ఎలా డెవలప్ అవ్వాలి అంటే సాఫ్ట్వేర్స్ మనం మామూలుగా అవన్నీ కూడా నేర్చుకుంటాం ఆ ల్యాబ్ లో. అంటే సివిల్ మెయిన్ గా రిలేటెడ్ టు అన్ని బ్రాంచెస్ కంటే కూడా సివిల్ అనేది హైయెస్ట్ ఇంపార్టెంట్ ఫర్ నేషన్ డెవలప్మెంట్. మెయిన్ గా అంటే మా ఉద్దేశంలో నేషన్ డెవలప్మెంట్ అవుతుంది అంటే, నేషన్ డెవలప్మెంట్ అవుతుందంటే మెయిన్ గా చూసేటోళ్ళందరూ కూడా రోడ్లు ఉన్నాయా, బిల్డింగ్స్ ఉన్నాయా, బ్రిడ్జెస్ ఉన్నాయా, వాటర్ ఫ్లో అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మెయిన్ గా. సో మనకి ఈ ల్యాబ్సే కాకుండా డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ గా మనకి గ్రీన్ కన్స్ట్రక్షన్ క్లబ్ అని ఉంటుంది సార్. సో మెయిన్ గా ఏంటంటే మన దగ్గర ఉన్న ఛాలెంజ్ ఏంటి, పొల్యూషన్ తగ్గించాలి, దానికి ఆల్టర్నేటివ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పొల్యూషన్ తగ్గించి ఆల్టర్నేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాకు సివిల్కి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే కంపల్సరీ మనం సిమెంట్ని యూజ్ చేయాలి. కానీ సిమెంట్ మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ తయారు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్ మే గివ్స్ కార్బన్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది, పొల్యూషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ, అంటే పొల్యూషన్ అవుతుంది. కానీ మనకి అది అవసరం కాబట్టి చేస్తున్నాము. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏమేమి యూజ్ చేయొచ్చు, ఏమేమి మెటీరియల్ తీసుకోవచ్చు, అవన్నీ కూడా మనం ఈ గ్రీన్ కన్స్ట్రక్షన్ క్లబ్ లో యూజ్ చేస్తాం. ఆ క్లబ్ త్రూ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాం. ఆ యాక్టివిటీస్ చేయడం వల్ల స్టూడెంట్స్ కి నాలెడ్జ్ వస్తుంది. స్టూడెంట్ నాలెడ్జ్ రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ బయటకి తీసుకొచ్చి ఆ ఐడియాస్ బయటకి తీసుకొచ్చి మేమేం చేస్తామంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం.
ల్యాబ్లలో ఇంప్లిమెంట్ చేసి వాటిని ప్రాజెక్ట్స్ రూపంగా ఫండెడ్ కూడా చేయిస్తాం స్టూడెంట్స్ తో. ఓకే. సో ఇప్పుడు మీకు చూపించాను, ఇంత ముందుకు ల్యాబ్ లో కూడా చూపించాను. స్టూడెంట్స్ కి ఫండెడ్ గా 50,000 వచ్చింది. అలా లాస్ట్ టైం కూడా మా స్టూడెంట్స్ కి 3 members అంటే బెంగళూరులో వెళ్ళారు, 40,000 వచ్చింది అమౌంట్. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటాం స్టూడెంట్స్ తో. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతారు, అదేవిధంగా వాళ్ళ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది, అంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. సో దాంతో పాటుగా ఇండస్ట్రీ రెడీనెస్ అవుతారు. సో ఓన్లీ ఇండస్ట్రీ రెడీనెస్ కాకుండా మన బయట ప్రపంచానికి కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. సో సస్టైనబిలిటీ మీద. సో మెయిన్ గా మా మోటో వచ్చేసి సస్టైనబిలిటీ. సో అందుకని గ్రీన్ కన్స్ట్రక్షన్ క్లబ్ అనేది మెయిన్ గా థింగ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో చూసారు కదండి ల్యాబ్ గురించి. సో మనం ఈ ల్యాబ్ ఎందుకు చేస్తున్నాం, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఈ ల్యాబ్ యూజ్ చేస్తాం. సో మెయిన్ వాటర్. సో ఆ వాటర్ ఫ్లోని మనం ఐడెంటిఫై చేయడానికి, ఆ ఫ్లో ఎంత ఉంది, సో దాంట్లో ఎంత వేస్టేజ్ అవుతుంది, సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ల్యాబ్ అనేది యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఫర్దర్ ల్యాబ్స్కి అయితే వెళ్ళిపోదామండి. సో చూసారు కదండి ఓవరాల్గా సివిల్ డిపార్ట్మెంట్ గురించి అయితే. సో మనం బేసిక్గా ఇంజనీర్ అంటే మనం ఎలక్ట్రానిక్స్, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, లేదంటే త్రిబుల్ ఈ, సో ఇవన్నీ మనం మేజర్గా తీసుకుంటాము. సో అలా కాకుండా సివిల్ ఇంజనీర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే మనం ఒక బిల్డింగ్ కట్టాలన్నా, లేకుంటే ఒక రోడ్ వేయాలన్నా, ఒక డ్యామ్ కట్టాలన్నా, సో ఆ డ్యామ్లో వాటర్ లెవెల్స్ కానీ, లేకపోతే ఈ సాయిల్ కానీ, సో కాంక్రీట్ కానీ, ఇవన్నీ సివిల్ డిపార్ట్మెంట్ కిందకైతే వస్తాయండి. సో మనకి సొసైటీలో సో ఒక కంప్యూటర్ సైన్స్ కానీ, ఒక ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇంజనీర్ ఎంత ఇంపార్టెంటో, సివిల్ ఇంజనీర్ కూడా సో చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ సో ఈ సివిల్ డిపార్ట్మెంట్ గురించి కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేసామండి. సో అప్కమింగ్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ డిపార్ట్మెంట్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి మీరు ఒక 2 points. సార్ మేజర్గా బయట కాలేజ్తో కంపేర్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి మేము ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి టీచింగ్లో ఉన్న సబ్జెక్ట్సే కాకుండా ఎక్కువగా మేము ఏం చేస్తామంటే దానితో పాటు కూడా ఇండస్ట్రీతో కనెక్ట్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్స్లో, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి దాంట్లో సివిల్ ఇంజనీర్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో మా దగ్గరికి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి తను ఏం చేస్తే ఫైనల్ ఇయర్ తర్వాత జాబ్ పొందగలుగుతాడు, తన నాలెడ్జ్ అప్గ్రేడ్ చేయగలుగుతాడు. అలాంటి ఫోకస్ తో మేము చేస్తాం. ప్లేస్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ కూడా, ప్లేస్మెంట్ ట్రైనింగే కావచ్చు, స్టూడెంట్ కి ఉన్న తన యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్, అంటే మనం ఏమంటారు తన యొక్క కొత్త కొత్త ఆలోచనలు ఏమున్నాయి, అవి సమాజానికి ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా మేము దాన్ని తీసుకెళ్తాం. అదే విధంగా ఇండస్ట్రీతో కనెక్ట్ చేసి ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ వచ్చి ఇక్కడ మనకి ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి. అదే విధంగా దానికి కావాల్సిన సాఫ్ట్వేర్, అంటే చాలా మంది ఇంకొక అపోహ కూడా ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ బాయ్స్ కి మాత్రమే సూటబుల్. సో ఇది మెయిన్ గా మీరు చూసుకోవాల్సిన ఏంటంటే ఇది బాయ్స్ ఒక్కరికి కాదండి, చాలా అమ్మాయిలకు కూడా సూటబుల్ అవుతుంది. ఎలా అంటే మనకి ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ లో మనం ఏసీ హాల్లో కూర్చొని సాఫ్ట్వేర్ లో మనం డిజైన్ చేయగలుగుతున్నాం. ప్రతిది కూడా ఇంజనీరింగ్ మన బిల్డింగ్స్ ఆటోక్యాడ్ కానీ యూజ్ చేసి, రివేట్ యూజ్ చేయొచ్చు, స్టార్ ప్రో యూజ్ చేయొచ్చు, బిల్డ్ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, టెక్లా సాఫ్ట్వేర్ ఇవన్నీ యూజ్ చేసి అక్కడ కూర్చొని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో ఈ డిజైన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ గా అమ్మాయిలు అనేది కీ రోల్ ప్లే చేస్తారు. చాలా మంది అమ్మాయిలు దానికి వెళ్తున్నారు. ఆ విధంగా అంటే చాలా మంది ఏంటంటే సివిల్ ఇంజనీర్ అంటే సైట్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, చూడాలి, ఇదంతా అపోహ ఉంటుంది. అలా లేకుండా ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి మార్కెట్లో సివిల్ ఇంజనీర్స్ తక్కువ ఉన్నారు, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అది మేజర్గా మార్కెట్లో సార్ చెప్తున్నట్టు సివిల్ ఇంజనీర్కి చాలా చాలా డిమాండ్ అయితే ఉందండి. సో అది ఏంటంటే తెలియట్లేదు ఎవరికి. సో సార్ చెప్పినట్టు అవును సార్. సో మా కాలేజ్కి వచ్చినప్పుడు మా కాలేజ్ ప్రత్యేకత ఏంటి అంటే మెయిన్గా మేము అత్యాధునికతమైన బోధన ఉంటుంది ఒకటి, అదేవిధంగా దానితో పాటు ఇండస్ట్రీతో కనెక్ట్ చేస్తాము, దాంతోపాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తాం సార్ మేము. సో ఆర్గనైజ్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని పెంచగలుగుతాం. సో వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తాం. అదేవిధంగా రెగ్యులర్ మెంటరింగ్ ఉంటుంది, ఇక్కడ స్టూడెంట్తో కనెక్ట్ అయి ఉంటాము, వాళ్ళు ఏం చేస్తే ఎలా డెవలప్ అవుతారని ఆ విధంగా మేము ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మెంటరింగ్ కంపల్సరీ అండ్ ఓవరాల్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో. అదేవిధంగా ఒక ఫ్యాకల్టీకి 15 members స్టూడెంట్స్ తోటి కనెక్ట్ అయి ఉంటారు. రెగ్యులర్గా 15 daysకి ఒకసారి వాళ్ళ టచ్లో ఉండి వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, ఎలా చదువుతున్నారు ఏంటి అవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ రెడీ అవుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం మా దగ్గర వచ్చేసి స్టూడెంట్స్ కూడా వాట్ ఎవర్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది అయితే చదివారో, అంటే ఎవరికైతే బ్యాక్లాగ్స్ లేకుండా ఎవరైతే 4th year కంప్లీట్ చేస్తున్నారో మ్యాక్సిమం 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందండి ఇక్కడ. ఎందుకంటే చాలా మాకు ఇప్పటివరకు ఉన్నటువంటి
వాట్ ఆర్ ద స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరు కూడా ప్లేస్ అయ్యారు. అదే విధంగా ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, ఎందుకంటే ఈ 4 years తర్వాత ప్లేస్ అయిపోతున్నారు మ్యాక్సిమం. ఓకే. సో చూశారు కదండి కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సివిల్ డిపార్ట్మెంట్ గురించి. సో మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ డిపార్ట్మెంట్ గురించి. సో మనం నెక్స్ట్ ఫర్దర్ డిపార్ట్మెంట్స్కి అయితే వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.